ఇప్పటిదాకా నువ్వు ఎన్ని బాధలు పడ్డా నీ విషయమే శత్రువే అతిశయిస్తున్నాడేమో, ఎప్పుడు సిగ్గుపడుతూ బాధపడుతూ బతకాల్సి వస్తుందేమో. నా అవసరత నా లోటు భూమి మీద ఎవరికి తెలియదు. సమయోచితంగా సరే బేటా అన్నట్టుగా ఉన్నాం కదా, మ్యాటర్ అది ఉప్పులేదు మనకు అసలు. అవి వెళ్ళిపోయాక నాకు చాలా దుఃఖం వచ్చింది. ప్రభా చిన్నది కూడా చూస్తావా, నా దుఃఖం ఆగలేదు. నేనే మర్చిపోయాను కదా చిన్నవి. మనమే మర్చిపోయిన కష్టాలను కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని, నా కుమారుడా, నా బిడ్డ, నా కొరకును మీ బాధలు సహించావరా. కంటి నిండా నిద్ర పట్టక రాత్రులు లేచి ఒక గోడకు అనుకుని, ప్రభు ఏంటయ్యా నాలో ఇంకేమన్నా తప్పుందా ఉంటే నాకు బయలుపరచు బాబని ఒంటరిగా మూలిగిన రాత్రులు మర్చిపోవడం. పురుషోత్తమ చౌదరి గారని గొప్ప దైవజనుడు ప్రభువును నమ్మిన కారణంగా ఇంటిలో నుంచి గడ్డి వేయబడితే చాలా కాలానికి మాసిన బట్టలతో, పెరిగిన గడ్డంతో, మాసిన జుట్టుతో ఆకలికి అల్లాడతా తన సొంత ఇంటి ముందుకే వచ్చాడట. అమ్మో నా భర్త ఆకలికి అన్నానికి వచ్చాడని కోపం వచ్చిందట. ఆ నీచమైన అధమ మతంలో కలిసి దరిద్రానికి దిగజారి అంటుపడి మైలపట్టం కాకుండా మళ్ళీ నాకు అప్పగా వచ్చేవారు. ఇంట్లోంచి మిగిలిపోయిన పులిహార తెచ్చి అప్పుడే గేదె వేసిన పేడ మీద పులిహార వేసి తిను. ఆఖరికి తట్టుకోలేక కనీసం ఆ పేడ అంటే నీ పై గింజలన్నా ఏరుకుందామని కింద కూర్చొని ఆ మెతుకులు ఏరుకుంటూ అవహేళనగా చూస్తున్న కసితో రగిలిపోతున్న భార్య వైపు చూస్తూ, యెహోవా మా తండ్రి గాడా, యేసు మా అన్నగాడా అన్న పాట రాసి పాడారట. మనం ఒక మోసగాడి దగ్గర పనిచేయట్లేదు సార్, మనం ఒక విదేశీ సంస్థ దగ్గర పనిచేయట్లేదు. నాకేం వచ్చిందో కూటానికి వెళ్ళామా, ఛార్జీలు వచ్చినాయా, కేకేశారు కానీ 100 రూపాయలు కూడా ఇవ్వలేదని ఆడేవాడండి బాబాడు. ఏంటి ఇంతమంది కేకేసి ఒక్కొక్కరు ఆడతాడు. చిచ్చి, నేను మాట్లాడేది ఒక సంతానం అనే కాదండి, ఆర్థికం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, శత్రువులు ఎదుట విందు భోజనము చేయాల్సినటువంటి ఎదురు చూడబడుతున్న దినం కావచ్చు. ఇప్పటిదాకా నువ్వు ఎన్ని బాధలు పడ్డా నీ విషయమే శత్రువే అతిశయిస్తున్నాడేమో, ఎప్పుడు సిగ్గుపడుతూ బాధపడుతూ బతకాల్సి వస్తుందేమో. మనం తిరిగి మాట్లాడకూడదు కాబట్టి, ప్రతీకారం చేయకూడదు కాబట్టి, దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి కాబట్టి మౌనంగా బతికేస్తున్నామేమో. ఏ చిన్నది కూడా మరవబడదండి, అందులో సందేహం లేదు. నేను ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా చోట్ల నా సాక్ష్యం చెప్పాను ఈ మాట. విశాఖపట్నంలో ఒకసారి కేరళ రాష్ట్రం నుంచి ఒక దైవజనుడు ఓ చిన్న కార్యక్రమానికి ప్రసంగికుడిగా వచ్చాడు. అతనికి తర్జుమా చేయడానికి నియమించబడ్డ ఆ ట్రాన్స్లేటర్ అకస్మాత్తుగా సిక్ అవ్వటమో ఊరు వెళ్ళటమో జరిగింది. ఆ కోడికి పెట్టుకున్న వ్యక్తి నాకు బాగా సన్నిహితుడు. అన్నా ట్రాన్స్లేటర్ హ్యాండ్ ఇచ్చాడన్నా, వెళ్ళిపోడన్నా, స్పీకర్ వచ్చాడన్నా, అన్నా నాకేం కాలు చేతులు అట్లేదన్నా, ఇప్పుడు ఎలాగన్నా టైం అయిపోతుందన్నా అంటే, మరి ఏం చేద్దాం అన్నా, ప్రార్థన చేద్దాం అంటే, ప్రార్థన కాదన్నా నువ్వే ట్రాన్స్లేట్ చేయన్నాడు. నాకెక్కడ ఇంగ్లీష్ వచ్చా, నేను తెలుగు మీడియం ఉన్ని. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర కామరకోట తెలుసుగా మీకు, మండల పరిషత్తు జిల్లా పరిషత్తు చదువునది 5వ క్లాసులో ఏబీసీలు నేర్పారా మాకు. నేను ఎక్కడ చెప్తాను నాకు రాదురా బాబు అని అడిగితే, లేదని నువ్వు చెప్పగలవని నాకు నీ మీద నమ్మకం ఉందని అని ఆడు ఏడుపు చూడలేక ముందు ఆడు ఏడుపు సర్లే వస్తున్నాను వాడు ఏడవబాకరా అని చెప్పి ఆడి కోసం మీటింగ్కి వెళ్ళా. ఇప్పుడు దైవజనులు ఫలాని కేరళ నుంచి వచ్చిన వారు వాక్యం చెప్తారు, దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తారు. జఫనే శాస్త్రి గారు అన్నాడు. సరే యెహోవా ఈరే వెళ్ళి ఉంచున్నారు. ఆయన మైక్ పట్టుకోగానే ఫస్ట్, పాస్టర్ జఫనియా, దిస్ ఈజ్ ఫర్ యూ నాట్ ఫర్ ద పీపుల్ అని స్టార్ట్ చేశాడు. ఇది మీకోసం, ప్రజల కోసం కాదు, ట్రాన్స్లేషన్ అక్కర్లేదు, మీరు వినండి కాసేపు అన్నాడు. ఓకే. 1994 జూలై 18 ఇంట్లో నుంచి నన్ను సేవ కొరకు వట్టి చేతులతో, సత్తు గిన్నెలతో, 2 జతల బట్టలతో, మడత మంచంతో, సైకిల్తో, ఓ కోటీశ్వరుల కుటుంబంలోంచి ఏమీ లేని దిక్కులేని వాళ్ళకి వెళ్ళిపోయిన రోజు మొదలుకొని చిన్న కూడా వరసపెట్టి చెప్పేస్తున్నాడు. పిచ్చెక్కేసింది నాకు. ఒకరోజు ఉప్పు ఎంత ఖరీదండి, ఉప్పు అయిపోయింది నాకు వంటకి. మరి ఆమ్లెట్ వేసుకుందాను, ఉప్పు కూడా లేదంటే సరిగ్గా ఒక విశ్వాసం ఎంత పొట్టలో ఉప్పు పట్టుకొచ్చింది. నాకు కుతూహలం అక్క, అసలు ఉప్పు సంద ఎందుకు తెచ్చావు నువ్వు? ఉప్పు సందావాడు ఇంత పొట్టలో, అది కూడా ఆదివారం దాకా కావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఉప్పు పట్టుకొచ్చామని అడిగితే, ఆవకాయ పచ్చడి పట్టడానికి ఉప్పు రోట్లో దంచామండి, మరి ఏది చేసినా దేవుడికి ఎంత ఇవ్వాలి కదా, ఎలా తినేస్తాం, మళ్ళీ ఈ మాత్రం పొట్టలో సండే దాకా ఎందుకని తెచ్చేసాను అని పెట్టి వెళ్ళిపోయింది అక్కడ.
అది ఈడ్చుకొడితే పావల ఖరీదు చేస్తుంది. కానీ అది ఒక్కటి ఉప్పు లేదని యేసు ప్రభుకి నాకు తప్ప భూమి మీద ఎవడికి తెలియదు. అది ₹1,00,00,000. ఉప్పు పావలా, నా అవసరత నా లోటు భూమి మీద ఎవడికి తెలియదు. సమయోచితంగా సరే అడి బేటా అన్నట్టుగా ఉన్నాం కదా. మ్యాటర్ అది ఉప్పు లేదు మనకు అసలు. ఆదివారం కదా ఇప్పుడు తెచ్చావు పెట్టుకెళ్ళబా, ఎలా అయ్యి బాబు లేదండి బాబు, ఇది దేవుడికి పెట్టుకోవడం తినకూడదు, పచ్చడి పట్టుకోవాలండి బాబు, వాళ్ళు ఎవరు పచ్చడి పాడైపోద్ది, మీరు అటు చేయబాకండి అని ఉప్పాడు పెట్టి వెళ్ళిపోయింది ఆమె. ఆమె వెళ్ళిపోయాక నాకు చాలా దుఃఖం వచ్చింది. ప్రభా, చిన్నది కూడా చూస్తావా? ఉప్పు ఉందో లేదో ఆమ్లెట్ వేసుకునే సమయం దాకా నేనే చూసుకోలేదు కానీ నువ్వు చూసావయ్యా అని ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. ఇది జరిగిన 10 సంవత్సరాలుగా కేరళ ఆయన వచ్చి పలాని తేదీన ఉప్పు అయిపోతే నేను ఇచ్చాను గుర్తుందా? నా దుఃఖం ఆగలేదు. ఓరి బాబోయ్, నేనే మర్చిపోయాను కదా చిన్నవి. ఈ పూట ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలిసిన? చిన్న బాధలు, చిన్న కష్టాలు, చిన్న ఇబ్బందులు కూడా ఒక 20 నిమిషాలు అతను చెబుతూనే ఉన్నాడు. పలానా రోజు నీకు ఈ కష్టం వచ్చింది, పలానా రోజున పలాని సంఘంలో పెద్ద ఇట్లా అన్నాడు, ఇది అన్నాడు. చెప్తుంటే నేను అలాగా షాక్ తిన్నట్టు అయిపోయాను. ఊరి బాబోయ్, నా డైరీ ఎత్తుకెళ్ళిపోయి చదివేస్తున్నాడు ఏంట్రా అనిపించింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? అతనికి నేను తెలీదు, నాకు అతను తెలీదు, ఎన్నడూ ముఖం కూడా చూడాల. నేను అసలు నా కష్టం ఇంకోటికి చెప్పే రకం కాదు. ప్రాణం పోతుంటే కూడా కొన్ని కడుపులో నొప్పి వస్తుందని ఎవరికి చెప్పను, ఆ రకం నేను. అట్లాంటిది మొత్తం చెప్పేస్తున్నాడు. ఏంది అతనికి తెలుసా? తెలియదుగా. మాట్లాడేది ఎవరు అంటే ఎంత చిన్న విషయాలు, పెద్ద కష్టాలు కాదండి, ఇంత చిన్న కష్టాలు కూడా దేవుడు పరిశీలించి తన దగ్గర రికార్డు పెట్టుకున్నాడు. పలానా రోజు నా కోసం ఈ బాధపడ్డాడు, పలానా రోజు ఇబ్బంది పడ్డాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే మన కష్టాల చిట్ట మన దగ్గర కూడా లేదు. మనమే చాలా మర్చిపోయాం. మనమే మర్చిపోయిన కష్టాలను కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని, నా కుమారుడా, నా బిడ్డ, నా కొరకును మీ బాధలు సహించేవరా, నేను తప్పకుండా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పే దేవుడు ఒకడు ఉన్నాడని చెప్పాల్సిన కూటమి ఇది. ఇది నిజమండి. తనకే ఫలం కలగకపోయినా తన వంతు ధూపం వేయించినటువంటి జకర్యా వద్దకు ప్రధాన దూతను పంపిన దేవుడు. ఆమేన్. ఒక కాకితోనో ఒక జంతువుతోనో ఒక మనిషితోనో సహాయాన్ని పంపిన వాడు కాదు, ఏకంగా ప్రధాన దూతను పంపిన దేవుడు. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఫలితము లేకున్నా, ప్రయోజనము లేకున్నా, మన కష్టములను కనిపించనివ్వక ప్రజల మేలు కొరకు ప్రయాసపడుతున్న సేవకులను దేవుడు మరిచిపోవట్లేదు. వారి కష్టాలను పక్కన పెట్టడం లేదు. వారి రికార్డు దేవుని దగ్గర ఉంది. తగ్గిన కాలం ముందు ఒక అద్భుతమైన బహుమానను దేవుడు పంపబోతున్నాడు. ఆమేన్. ఏదో ఒక అబద్ధం చెప్పి మిమ్మల్ని ఆనందపరిచే దరిద్రపు కర్మలో నేను లేను కదా. జకర్యాను జ్ఞాపకం చేసుకున్న యథార్థవంతుడైన దేవుని ప్రేమను గురించి మాట్లాడడానికి అబద్ధం ఎందుకు ఆడాలి? ఈ దేని సేవకుని చిన్ని కష్టాలను, పావల ఉప్పును కూడా దేవుడు మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడంటే మన పట్ల ఎంత శ్రద్ధ ఉంటుందండి. దేవుడికి ఎంత శ్రద్ధ ఉంటుందండి. కడుపు నిండా అన్నం తినకుండానే సేవ చేసిన రోజులు నీకుంటే దేవుడు మర్చిపోడు. కంటి నిండా నిద్ర పట్టక రాత్రులు లేచి ఒక గోడకు అనుకుని, ప్రభు ఏంటయ్యా నాలో ఇంకేమన్నా తప్పుందా, ఉంటే నాకు బయలుపరచు బాబని ఒంటరిగా మూలిగిన రాత్రులు దేవుడు మర్చిపోవడం ఛాన్స్ లేదండి. తన యాజకుల కుటుంబాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన ఒక దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నామని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. మామూలు దేవుడు కాదండి బాబాయ్. నేను ఎప్పుడంటాను, మన కన్నీరు మన చెంపల మీదకి వచ్చేసరికి ఆరిపోతుంది, కానీ కొన్ని కోట్ల సంవత్సరాలైనా అది దేవుని బుడ్డిలో దాచబడి ఉంటుంది. భక్తుడు ఆ మాట అన్నాడు, గుర్తుంది కదా మీకు? అవి నీ బుడ్డిలో కనబడును కదా.
దేవుని సముఖ జీవ కవిలేలా నీ పేరున్నదా, నీ పేరున్నదా. ఆ చిట్టాలో ఉంటుంది సార్. పుస్తకాలు తీస్తుంటే ప్రఖ్యాతి ప్రసంగికుల పేరు లిస్టులో నీ పేరు లేకపోవచ్చు, టీవీ ప్రసంగికుల లిస్టులో నీ పేరు లేకపోవచ్చు, సెలబ్రిటీ అనే పాపిష్టి పదం నీ పేరు ముందుకు రాకపోవచ్చు. కానీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్న దైవజనుల లిస్టులో నీ పేరు వస్తుంది కదా. నీకు వీళ్ళెవరు రేటింగ్ ఇవ్వకపోవచ్చు, కానీ తన ఎదురుగా ఉన్న బుడ్డిలో నీ కన్నీరును పెట్టుకుని నీ పేరు గుర్తుపెట్టాలి. వాడి కన్నీరురా బాబు. ఎవరికి చూపిస్తాడు అది? తండ్రికి. చూడు తండ్రి, వాడు మన సేవ చేస్తే ఎంత ఏడుతున్నాడు. దీన్ని బట్టి నువ్వు అన్ని క్షమిస్తావా, సహిస్తావా, దీవిస్తావు, ఏదో చేయి. మన పక్షంగా ప్లేడర్ గారు ఎవరో యేసుప్రభు. మన పక్షంగా మన తమ్ముడే, మన అన్నయ్యే మాట్లాడిన రోజులు మనకు తెలుసు. 2000 సంవత్సరాలుగా కుర్చీలో కూడా కూర్చోకుండా మోకాల మీద పడి మన యేసయ్య మన పక్షంగా పోరాడుతున్నాడు. మన కన్నీరును తండ్రి ఎదురుపెట్టి. అన్నకంటే తమ్ముడి కంటే యేసు ఎక్కువ కాదా? మరి ఎందుకు కాదు? ఖచ్చితంగా యేసయ్య ఎక్కువే, ఖచ్చితంగా ఎక్కువే. పురుషోత్తమ చౌదరి గారని గొప్ప దైవజనుడు ప్రభువును నమ్మిన కారణంగా ఇంటిలో నుంచి గెట్టి వేయబడితే చాలా కాలానికి మాసిన బట్టలతో, పెరిగిన గడ్డంతో, మాసిన జుట్టుతో ఆకలికి అల్లాడతా తన సొంత ఇంటి ముందుకే వచ్చాడట. ఆకలిగా అతని రూపాన్ని వృద్ధాప్యంలో ఉన్న వారు గుర్తుపట్టలేదు, కానీ భార్య గుర్తుపట్టింది. నా భర్త కదా అని ప్రాణం కొట్టుకోలేదు. అమ్మో, నా భర్త ఆకలికి అన్నానికి వచ్చాడని కోపం వచ్చిందట. ఆ నీచమైన అధమ మతంలో కలిసి దరిద్రానికి దిగజారి అంటుపడి మైలపట్టం కాకుండా మళ్ళీ నా కప్పుకే వచ్చేవారు. ఇంట్లోంచి మిగిలిపోయిన పులిహార తెచ్చి అప్పుడే గేదె వేసిన పేడ మీద పులిహార వేసి తిను, నీ బొత్తుకింతకని ఎక్కువెందుకు. పేడ మీద ఆ మెతుకులేస్తే ఆకలికి తట్టుకోలేక కనీసం ఆ పేడ అంటే నీ పై గింజలన్నా ఏరుకుందామని కింద కూర్చొని ఆ మెతుకులు ఏరుకుంటూ అవహేళనగా చూస్తున్న కసితో రగిలిపోతున్న భార్య వైపు చూస్తూ యెహోవా మా తండ్రి గాడా, యేసు మా అన్నగాడా అన్న పాట రాసి పాడారట. పరిశుద్ధులందరూ పెన్నో కాగితం హోటల్ రూమ్ పెట్టుకొని బిర్యానీలు డ్రింకులు పెట్టుకొని పాటలు రాసిన కాదండి. తమ శ్రమానుభవాల్లో కన్యలతో పాడి దేవుణ్ణి ఆరాధించిన పరిశుద్ధులను జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనులారా, అమ్మా, ముఖ్యంగా పాస్టములు. ఎందుకు ముఖ్యంగా పాస్టములు అని అంటే, పాస్టర్ గారు ఎప్పుడు వేదిక మీద ఉంటారు, ప్రజల ముందు ఉంటారు, ఆశీర్వదించే స్థానంలో ఉంటారు. కనుక వారికి దక్కిన గౌరవంలో 10వ భాగం కూడా చాలాసార్లు పాస్టర్కి దక్కదు. సేవకుడు ఎంత త్యాగం చేస్తాడో, ఎంత కష్టపడతాడో, ఎంత కన్నీరు గారుస్తాడో అంతే కష్టం, సమర్పణ, ఓర్పు అన్నీ పాస్టర్కు కూడా ఉంటాయి. కానీ పాస్టర్ను ఒక సాధారణ వ్యక్తిగా ఇచ్చుతారు. పాస్టర్ గారిని మాత్రమే ప్రత్యేకించబడ్డ వారిగా చూస్తారు. అయినా పాస్టర్ ఏం కోరుకోదు, పోన్లే మా పాస్టర్ గారికి సహకారంగా ఉంటే చాలే. అమ్మా, మీ సహనాన్ని, మీ ఓర్పుని దేవుడు పక్కన పెట్టడురా, జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఒక్క దినాన ఆయన రివార్డ్ ఇస్తే, ఆయన బహుమతి ఇస్తే అది ఎట్లుంటుందో తెలుసా? చిన్న డైలాగ్ చెప్తాను మీకు. మన చేత్తో మనం ఇస్తాం, తన చేత్తో తానిస్తాడు. మన చెయ్యి ఎంత ఉంటుందో తన చెయ్యి అంతే ఉంటుందా? ఎట్లా సాధ్యం అండి? మన చేత్తో ఇస్తే ఆయన చేతిలో ఒక మూలకు రాకపోవచ్చు, కానీ తన చేత్తో ఇస్తే మనం ఒడి నిండిపోద్ది. చెయ్యి పట్టదు మనకి. పడవలో ఇంత చోటు ఇచ్చాడు. తన పడవ చాలనని చేపలు వస్తే 4-5 పడవల్ని మేలవలసి వచ్చింది పేతురికి. ఆయన చెయ్యి అట్టుంటుంది, ఆయన చెయ్యి అట్టుంటుంది. మనం ఒక మోసగాడి దగ్గర పని చేయట్లేదు సార్, మనం ఒక విదేశీ సంస్థ దగ్గర పని చేయట్లేదు, ఒక ఫారెన్ కరస్పాండెన్స్ నమ్ముకొని సేవ చేయట్లేదు. నమ్మకమైన యాజకుడు, యజమానుడైన దేవుని దగ్గర పనిచేస్తున్నాడు. అబద్ధమాడు, మోసం చేయడు. దీని మీద వంకబెట్టి 10 సార్లు జీతం కట్ చేసే లాభానుగడు కాదు. ఇంకా పని చెయ్యకపోయినా జీతం ఇచ్చేసే మంచి యజమానుడి దగ్గర మనం పనిచేస్తున్నాం.
ఇంతవరకు మీ సేవలో మీ కష్టానికి ఫలితం రాకపోతే, ఈ రోజుకి ఇంకా దుఃఖము, వెలితి, లోటు అలా దిగమింకొని పైకి నవ్వుతూ సేవ చేస్తూ ఉంటే, మీ ప్రార్థనల ద్వారా సంఘంలో ఎన్ని కార్యాలు జరిగినా మీ ప్రార్థనల వలన మీకే ఫలితం రాకుండా మిగిలిపోతుంటే, మీరు పక్కన పెట్టబడలేదు, తృణీకరించబడలేదు. మీ కొరకు సిద్ధపరిచిన మేలుతో ఒక ప్రధాన దూతని దేవుడు మీ దగ్గరికి పంపే ఒక సమయం ఉన్నదని నేను దైవ సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ మాట, ఈ ధైర్యం, ఈ ఆదరణ 100% లేఖనానుసారమైంది. ఏదో భావోద్రేకంగా చెప్పేసే ప్రవచనం కాదు ఇది. 100% లేఖనానుసారమైంది కనుక ఈ మాట చెప్పడానికే మీ మధ్యకు నేను పంపబడ్డానని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ భ్రమలో మీరు రోజులు వెళ్ళబుచ్చేయమని చెప్పటం లేదు. ఈ విశ్వాసంతో మీ పరిచర్యను కొనసాగించండి. ఆమేన్. మోసం చేయని యజమాని మన యేసయ్య. మాట తప్పని దేవుడు ఆయన దగ్గర మనం సేవ చేస్తున్నాం. ఒక పనికి మాలిన మన కష్టాన్ని దోచుకునే విదేశీ కంపెనీలో మనం పనిచేయట్లేదు. రూపాయి కష్టపడితే 10 రూపాయలు జీతం ఇచ్చే ప్రేమగల యజమాని దగ్గర మనం పనిచేస్తున్నాం. గుండె మీద చేపెట్టుకొని చెప్పండి, యథార్థంగా మన కష్టానికి మించిన ఫలితం రాలేదా మనకి? యథార్థంగా చెప్పండి. చెప్పాలంటే మన కష్టానికి తగిన ఫలితం ఇంకా రాలేదండి చాలా అని చెప్పగలిగిన వారు బహు తక్కువే ఉంటారు నాకు తెలిసి సేవలో. నా వరకైతే నా కష్టం కంటే, నా కన్నీరు కంటే, నా యోగ్యత కంటే, నా ప్రయాస కంటే అధికమైన ఫలమును, ఫలితమును, ఘనతనే ప్రభు నాకు ఇస్తున్నారు. నా సహదాసులు, సహోదరులైన మీ అందరి పట్ల ఇదే వైఖరి ఆయన కలిగి ఉంటాడనేది నా విశ్వాసం. ఎందుకంటే ఆయన పక్షపాతము లేని దేవుడు. మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, తన ముందు తన ధూపం వేసుకుంటూనే పోతున్నాడు. ఎవరిని పట్టించుకోవట్లా, ఏం పట్టించుకోవట్లా. నేనేం చెయ్యాలి దేవునికి అన్న కోణం తప్ప నాకేమొచ్చిందన్న ప్రశ్న ఆయనకుంటే చేయలేడు. ఏమరి తిప్పలు పడతా కానీ మాకేం సుఖం లేదండి అన్న కాన్సెప్ట్ వస్తే చేయలేడండి. ఇన్ని కోట్ల మందిలో దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నేను సేవ చేయాలి, నేను బ్రతుకున్నంతకాలం నమ్మకంగా నా దేవునికి యాజకత్వం చేసుకుంటాను అని ఒక సమర్పణతో పని చేయడమే తప్ప అయితే నాకేమిటట అనే భావన ఉంటే చేయగలడా? కనుక మన సేవకు మన సమర్పణే పునాది తప్ప జరుగుతున్న కార్యాలు కాదండి. దాని మీద మనసు పెట్టద్దు. ఈయనేమో ఆ రకంగా పని చేసుకుంటూ పోతున్నాడు, ధూపం వేసుకుంటూ పోతున్నాడు. నమ్మకంగా తన వంతు, తన వాటాకు వచ్చే ఆశీర్వాదం ఏది రాపోయినా తన వంతు ఖర్చు పట్టుకెత్తున్నాడు. ఇంట్లో పెద్ద కొడుకు తన వంతుకు రావాల్సిన ఆస్తి ఏమీ ఇవ్వలేదు, కానీ ఇంట్లో ఏ కష్టం వచ్చినా తన వంతు వాటా ఇచ్చేస్తున్నాడు. ఇది ఎక్కడ తగ్గు సార్? ఇది కరువు వస్తే, కష్టం వస్తే, పెళ్ళి వస్తే, తెప్పొస్తే వాటా ఎత్తన ఒక ఆస్తిలో ఏది వాటా అని అడగని పెద్ద కొడుకు జకర్యా గారు. తన వంతుకు రావలసిన ఆశీర్వాదాలు ఏమీ రాలేదు, కానీ తన వంతు ధూపం మాత్రం వేస్తూనే ఉన్నాడు. ఆయనండి దైవజనుడు అంటే. నాకేం వచ్చిందో, కూటానికి వెళ్ళామా, ఛార్జీలు వచ్చినాయా, కేకేశారు కానీ 100 రూపాయలు ఇవ్వలేదని ఆడేవాడండి బాబాడు. ఏంటి ఇంతమందిని కేకేసి వంకొకరు ఆడతాడు చిచ్చి. ఇలాంటి శరీర సంబంధమైన మాటలతో బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సేవకుల్లో. చిచ్చి మనం అట్లా బతకొద్దు కానీ దరిద్రం కొంతమంది ఉన్నారు. కూడా అనిపించి మరి చేతకానప్పుడు ఎందుకు కేకేలా, ఆ మాట్లాడిన భోజనాలు ఎందుకు పెట్టుకోవాలా? ఎందుకంటే ఈ కూరగాయల భోజనం తిని బతకలేడు, వీడు చచ్చిపోతాడు. ఇంకా ఏ సేవకన్నా ఘోరం వీడు. కూర లేకపోతే చచ్చిపోతాడు ఇంకాడు. జకర్యా అలా కాదండి. నా వంతు ఏం చేయాలి చెప్పు, నేను చేసుకుంటూ పోతాను. నా వాటాగా రావాల్సిన ఆశీర్వాదాలు రాకపోయినా పర్లేదు, నాకు రావాల్సిన దీవెనలు పెండింగ్లో ఉన్నా నా పరిచర్య మాత్రం పెండింగ్లో పెట్టను, చేసుకుంటూ పోతానంటాడు జకర్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఆ మాట నాకు చాలా ఇష్టం. తనకు రావాల్సిన ఆశీర్వాదాలు పెండింగ్లో ఉన్నాయి, తను చేయాల్సిన పరిచర్య మాత్రం పెండింగ్లో లేదు, చేసుకుంటూ పోతున్నాడండి. మహానుభావుడు, ఆయన దైవజనుడైన జకర్యా. అలాంటి వాళ్ళ దగ్గరికి పరలోకం తెరవబడద్దు, మరి దోతలు దిగి రావాలి, మరి
గబ్రియేలుకు డ్యూటీ పడుద్ది, తప్పదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుడు గణపరుస్తాడండి, సందేహం లేదండి. ఇదే సందర్భంలో మన పాస్టమ్మల గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎంత మంచి మనసు కదా ఎలిజబెత్ అమ్మగారిది. దేవుడు వారిని దర్శించాడు. బాప్తిస్మ యోహాను కడుపులో పడ్డాడు. 6వ మాసం వచ్చేసింది. ఈలోపు దేవుడు మరియమ్మను దర్శించాడు. దేవుడే కుమారుడిగా మరియ గర్భంలోకి వచ్చేసాడు. బిడ్డ, కావాలంటే మీ పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్ళి చూడు. ఆమెకి ఇప్పుడు 6 నెలలు. మా పాస్టమ్మ గారు ముసలమ్మ కదా, ఆమె గర్భిణియా, పైకి 6వ మాసం అని ఇక్కడి నుంచి యోదయలో కొండలోకి పారిపోయింది. పరుగు 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 వెళ్ళిపోయింది. అంతే వెళ్ళిపోయి గసపెడతా అమ్మగారండి వందనాలండి అంటుంది. ఎవరో మరియమ్మ. అనగానే ఎలిజబెత్ గర్భములో బుడ్డోడు జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మ యోహాను ఎగిరి గంతులేసాడంట. హల్లెలూయా. రేపటికి మీ పాస్టమ్మ గర్భవతి, కావాలంటే చూసుకో, ఆమెకే గర్భం వచ్చింది, నువ్వు ఇంకే అనుమానం పడతావండి. ఇలా తన విశ్వాసాన్ని బలపరచడానికి గబ్రియెల్ ఇచ్చిన రెఫరెన్స్ అది. చూసుకో, కావాలి తెలియని చూసుకుంటే ఆమె గర్భిణి అన్న సంగతికే ఉక్కిరిబిక్కిరైపోతుంటే ఈ పిల్ల ఆ గర్భం ఎగురుతుంది. ఓరు బాబు పాస్టమ్మ గారు ఏంటదే అంటే ఆమంటదే, నోర్బాయ్ పిచ్చి మాటలు మాట్లాడు, హెల్ప్ తీసుకెళ్ళా. కొంతమంది పాస్టమ్మలు అనుకుంటారు. కానీ ఆ పాస్టమ్మ గారు ఏమన్నారు తెలుసా? అమ్మో నా ప్రభు యొక్క తల్లి నా వద్దకు వచ్చి నాకు ఎలాగూ తటస్థించను. దండం పెట్టాలి పాస్టమ్మకి, దండం పెట్టాలి. పాస్టమ్మ కడుపులోనేమో సేవకుడు పుడుతున్నాడు, విశ్వాసి కడుపులో దేవుడే పుడుతున్నాడు. రిసీవ్ చేసుకోవటం ఎంత కష్టం అండి. అయ్యా ఇది న్యాయమా, లేరున్నట్టుగా చేయగలవాడా, సమస్తమును మార్చగలిగిన వాడా, యోహానుని పంపు, యేసు ప్రభువుని రప్పించు. చాలా స్టేజీ పాయింట్ ఎక్కడ. ఈ విశ్వాస కడుపులో దేవుడు అర్థం ఏంటి, నా కడుపులో పాస్ట్ సేవకుడు అర్థం ఏంటి. ఇది రేపు పొద్దున ఎటకారంగా ఉంటుంది చర్చిలోని. నువ్వేమన్నా చేయి, నేను 40 రోజులు ఉపవాసం చేయమంటే చేస్తాను కానీ అన్నిటి పంపించు. హల్లెలూయా. బయటికి ఇలాగే మాట్లాడగానే అట్లా అనిపించదా చెప్పండి బిడ్డ, యథార్థంగా అట్లా అనిపించదా? ఏంటయ్యా అయ్యి బాబోయ్, పాస్టమ్మ గారికేమో సేవకుడు పడుతున్నాడా, విశ్వాసకేమో దేవుడు. చెప్పుకుంటా కూడా పోలేదు సాక్ష్యం. అసలు బలివుడు వైబాబు నువ్వు అలా చేయకు, నీకు అవసరమైతే 40 రోజులు ఉపవాసం చేస్తాను కానీ మార్చి నువ్వు అర్జెంటుగా. ఎవరైనా అభ్యంతర పడతారు, బాధపడతారు, కనీసం సంతోషించలేరు అని చెప్పడం మాత్రం యథార్థం. కానీ ఆమెను చూస్తూ ఏంటి దేవుడు దర్శించారని పోజు పెరిగిందా, ఎలా రాజనేస్గా అనాలి కనీసం. కానీ ఆమెను చూస్తే అమ్మో నా విశ్వాసి, నా బిడ్డ అంట్లా, నా ప్రభు యొక్క తల్లి నా వద్దకు రావటం నాకెంత భాగ్యం ఉంటుంది పాస్టమ్మ. ఒక విశ్వాసిని పట్టుకొని ఈసారి యాజకుని కుటుంబం అంటే ఫ్యామిలీ క్రిస్మస్ అంటే అది వాళ్ళ వల్ల వచ్చింది ఆనందం, అలాంటి వాళ్ళ వల్ల కలిగింది సంతోషం. ఆడు చూస్తాడు సందడేనంట, సందడికి చేసి కలదొక్కేస్తున్నాడు ఒక్కొక్కడు. ఆడుందరా సందడి, నాకు అర్థం కాదు. బెత్తలహేములో ఏడిపే, రామాలో ఏడిపే, ఏడు చూసిన ఏడిపి, సత్రం కాడు ఏడిపే, పశువుల పాకులో ఏడిపే, సందడి ఏడుందో నాకు తెలీదు. నువ్వు రాసుకొచ్చిన డ్రామాలో ఉంటుందేమో కానీ నీకు కనపడింది సందడి ఏడన్నా? దయాప్రాప్తురాల నీకు శుభము. నీకు పెళ్ళి అవ్వలేదు కానీ ఇప్పుడు నువ్వు గర్భవతి అవ్వాలంటే సందడి వచ్చిందా? పెరుగుతున్న గర్భం చూసి కన్న తలెచ్చి మా ఇంటికి చెడ్డ పేరు తెచ్చావు కదే, ఆ రోడ్డు మీద గెంటేస్తే సందడి ఉందా? నిండు గర్భిణితో నొప్పులతో తల్లడిల్లిపోతామ్మా, కాస్త చాటు ఇవ్వండి అమ్మా, కాస్త చోటు ఇవ్వండి, మీ ఇంట్లో ఉండవు, ఈ గండం గడిచిపోతే వెళ్ళిపోతామమ్మా అని ఏడుతొచ్చి సిగ్గు లేకుండా మాకు ఒప్పుకోతాను పాతలబా
సందడి ఎక్కడుంది? సత్రములో పని కానిచ్చేసి గండం గడిచితే పండగ ఎంత చెప్పన్నారు ఎక్కడ అని హెచ్చరించుకుంటుంటే రక్తపు తడి ఆరని పసికందున ఆడదిక్కు లేకుండా యోసేపు అన్నీ చేసుకుంటా పోసుకొని పశువుల పాకలోకి వెళ్తుంటే సందడి ఎక్కడ ఉందరా బాబు? అంత దుఃఖమే, అంత కష్టమే, అంత ఏడిపే. నిండు చూలాలు మరియమ్మ తల్లి, ఎక్కడుంది సందడే? ఎక్కడుంది సందడే? చల్లగాలిలో చాటులేక ఎక్కడుంది సందడే? నొప్పే, బాధే, దుఃఖమే, ఏడుపే, అవమానమే. ఈ పూట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. పాస్టర్ ఎట్లుండాలి? అమ్మలో చెప్పండి రా, పాస్టర్ ఎట్లుండాలి? తనకంటే తన బిడ్డలు ఎక్కువ దీవించబడాలని, తనకంటే తన సంఘ బిడ్డలు ఎక్కువ వాడబడాలని, తనకు మించిన అభిషేకముతో తన బిడ్డలు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. వారి మీదకి అభిషేకం వచ్చినప్పుడు ఆనందించాలి, అసూయ పడకూడదు. అది పాస్టర్ అంటే. నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు నాకు ఎట్లు తటస్థించినంటే నాకు ఎంత అదృష్టం అండి బాబు. ఇవాళ నా దేవుడి తల్లి నా ఇంటికి వచ్చిందని విశ్వాసం వస్తే, విశ్వాసం ఇంటికి వస్తే తనకు దీవెన వచ్చిందని ధైర్యంగా ప్రకటించేంత దమ్ము ఏ పాస్టర్ ఉంటుందండి చరిత్రలో. మురిసిపోకో, దేవుడిని గర్భంలోకి వచ్చాను, మా ప్రార్థన ఫలితం అది. ఇలాంటి సంఘంలో ఉన్నావు కాబట్టి నీకు ఆ మాత్రం అభిషేకం వచ్చింది. అదివేస లేకుండా చీపురు కట్టుకొని మొత్తం తుడిచేయి. అమ్మకి ఇంకా అసూయ ఇచ్చేస్తుంది. మన బిడ్డలు మనకన్నా ఎక్కువ అభిషేకం పొంది ఎక్కువ మంది ఆశీర్వాదకరంగా వాళ్ళు వాడబడుతుంటే ఆనందించగలగాలి, వారిని గౌరవించగలగాలి, మనల్ని మనం తగ్గించుకోగలగాలి. ఆ మనసు లేకపోతే మన సంఘంలో అంత గొప్ప సేవకులు పుట్టరు. మా సంఘంలోంచి కూడా సేవకులు లేపండి ప్రభు, పరిచారకులు లేపండి, మిషనరీస్ని లేపండి అని ప్రార్థన చేస్తాం. వాళ్ళందరూ మనకంటే ఖచ్చితంగా ఒక మెట్టు తక్కువ ఉండాలని లోపల సీరియస్గా కోరుకుంటాం. ఎవడు కాదనలేని సత్యం అది. ఆడికి ఒక ప్రార్థన ఇస్తే వాడు ప్రార్థన చేసిన లోపు సంఘం అంతా ఆత్మతో పొందుకుందనుకో, మళ్ళీ ఎవరు వాడికి ప్రార్థన. ఇంకా వీడేంటారు మొత్తం కలిపేస్తున్నాడు వీడు. బాబోయ్, ప్రార్థన కాదు, ముందు పరిచయం నేర్చుకెళ్ళా తోడు బాత్రూమ్ కాడికి వెళ్ళి పరిచయం అక్కడ నుంచి రావాలి. ఓ స్టేజీలు ఎక్కేస్తా మై కట్టుకోవటం కాదు. ఆ రోజు ప్రసంగం అంతా కొత్త చీపురికి ఇసురు ఎక్కువ, అన్నీ ఇయ్యే. ఆడు మళ్ళీ తెగించి ప్రార్థన చేస్తాక ముందుకు రాడే. ఆ రోజుతో ఒక సేవకుడిని మనం సమాధి చేసేసినట్టే. వాస్తవాలు నేను చెప్పేవన్నీ తట్టుకోలేం మనం. వాడు సేవకుడు అవ్వాలి, కానీ మనకు అసిస్టెంట్గా ఉండాలి, మనం వెనక పని చేయాలి, మనం పంపిన చోట్లకెళ్ళా వెళ్ళాలి. ఆ రెఫరెన్స్లే మనకు బాగా గుర్తొస్తాయి. ఈ ఫ్యామిలీ క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకో, మనం యాజకుల కుటుంబం ఎట్లుండాలి? మనకంటే రెట్టింపు అభిషేకముతో ఆశీర్వాదకరంగా మన బిడ్డలు వాడబడితే ఆనందించాలి, ఆమోదించాలి, గౌరవించాలి. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను మీకు. నేను ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఇంత కష్టాలు పడ్డ సేవకుడు కదా, ఇన్ని బాధలు ఓర్చుకున్న సేవకుడు కదా, ఇంతగా తన విశ్వాసులను ఘనపరిచిన ప్రేమ హృదయము కలిగినటువంటి పాస్టమ్మ కదా. ఇంత గొప్ప దైవజనుడికి అద్భుతాల మీద నమ్మకం లేకపోవటం ఏంటండి? నీ గర్భమున దేవుడు ఒక సేవకుని పంపబోతున్నాడు, అతనికి యోహానుని వేరు పెడతావని చెప్తుంటే ఆల్మోస్ట్ 8 years ఇక్కడ అసాధ్యం.
ఇంకేదైనా చెప్పు, ఏది పడితే చెప్తే నేను నమ్మను అన్నాడు. ప్రజలందరికీ అద్భుతాలు జరగాలని ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ప్రతి ఒక్కొక్కరి మీదకి శాపం పోయి దీవెన రావాలని ధూపం వేస్తాడు. నీకే అద్భుతం జరుగుతుందంటే నమ్మలేడు. ఎన్నో శ్రమలను బాధలను సహించుచు కష్టపడి సేవ చేస్తున్న దైవజనులు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అపోస్తలుల కార్యాలు నమ్మకపోవడం నేడెంతో విచారకరం. నా మాటలు ముగిస్తూ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మరువని దేవుడు, విరువని దేవుడు, మనల్ని వదిలిపెట్టని దేవుడు ఒక్క అద్భుతం ద్వారా మన ఇన్ని సంవత్సరాల కష్టాలన్నీ తీరిపోయే ఆనందాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎన్నో శ్రమలు పడ్డాం, బాధలు పడ్డాం, కష్టాలు పడ్డాం. మన ఎడల జరగబోతున్న అద్భుతాలను విశ్వసిద్దాం, అపోస్తుల కార్యాలు విశ్వసిద్దాం, నమ్మకంగా ఎదురు చూద్దాం. దేవుడు మాట్లాడే మాటతో అవునని, ఆమేనని చెబుదాం. మన దుఃఖము నిట్టూరు ఎగిరిపోయి ఆనందం కలిగే రోజు ఒకటి రాబోతుంది.